కొంతమంది ఇలా వేసి కొడతారు కదా, అలా పగిలే కాయలు కాదు ఇవి, చాలా గట్టిగా ఉంటాయి. అందుకే కంపల్సరీగా ఈ కత్తితోనే మేము కొడుతూ ఉండాలి. అండ్ మేము చెట్టు కొట్టిన ప్రతిసారి ఒక 20-30 కాయలు వస్తూ ఉంటాయి. ప్రతిసారి ఒక్కొక్క కాయ తీసుకెళ్ళి బయటికి వెళ్ళి కొట్టించుకోవడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకని వాళ్ళు కొట్టినప్పుడే ఇలా పైన తీపిచ్చేసుకొని తర్వాత నేను ఈ కత్తితో హాఫ్ చేసి కొబ్బరి తీసుకుంటాను. అండ్ దీంతో ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు కొడతాం చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి పండి అంటే నాకు కూడా చాలా కష్టమే. అందుకే పచ్చిగా ఉన్నప్పుడే మేము యూజ్ చేసేసుకుంటాం. మ్యాక్సిమం 1 వీక్ మించి ఈ కాయలు ఉండవు, ఉన్నా కానీ కొద్దిగా పులిసిపోతాయి అన్నమాట. మా ఫాదర్ ఉన్నప్పుడు కూడా ఆయన ఇలానే చేసేవాళ్ళు. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఇంక అన్నీ మేము చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇవాళే కొట్టించాం అనమాట, అందుకే కాయలు వచ్చాయి. యాక్చువల్లీ చెట్టు ఇంకా ముందే కొట్టేయాల్సింది. ఇప్పుడు నేను ఇడ్లీ చేస్తున్నాను కదా, ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ కాంబినేషన్తో పచ్చడి అనమాట. ఇట్లా కొడుతూ ఉంటాను.